హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను జియో ఎయిర్ ఫైబర్ ఇన్స్టాల్ చేయించుకున్నాను ఇంట్లో. దాంతోపాటు సెట్ టాప్ బాక్స్ కూడా వచ్చిందండి. 800+ టీవీ ఛానల్స్ వస్తుంది దీంట్లో. సో టీవీకి ఇన్పుట్ ఎలా కనెక్ట్ చేశాను, ఇన్పుట్ సెట్టింగ్స్ టీవీలో ఎలా చేంజ్ చేసుకోవాలి, బై డిఫాల్ట్ టీవీ ఆన్ చేయగానే జియో టీవీ ఎలా రావాలని చెప్పేసి సెట్టింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు చూడొచ్చు పైన సెట్ టాప్ బాక్స్ ఉంది అండ్ జియో వైఫై రూటర్ కూడా నేను వెనకాల హైడ్ చేసి పెట్టాను. ఎయిర్ ఫైబర్కి ఎంత కాస్ట్ అయిందని చెప్పి మీరు కనుక్కోవాలంటే కామెంట్లో పెట్టండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ ఇప్పుడు ఎయిర్ ఫైబర్తో వచ్చిన చిన్న ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు మనం గూగుల్ టీవీకి కనెక్ట్ చేసుకున్న తర్వాత టీవీ ఆన్ చేస్తే డైరెక్ట్ గూగుల్ హోమ్ వస్తుంది. మళ్ళీ నేను HDMI ఏదైతే ఇన్పుట్ ఉందో దానికోసం స్పెసిఫిక్గా ఈ టీవీ రిమోట్ బటన్తో జియో టీవీ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. సో నాకు ఇలాంటి ఇష్యూ రాకుండా నేను ఎలాంటి సెట్టింగ్స్ నేను పాటించానో, టీవీ ఆన్ చేయగానే జియో టీవీ ఓపెన్ అయ్యేలాగా ఎలా సెట్టింగ్స్ నేను సెట్ చేసుకున్నానో మీకు ఇప్పుడు చెప్తాను. సో యాక్చువల్లీ గూగుల్ హోమ్కి వెళ్తే మనం సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ మనకి ఆల్ సెట్టింగ్స్లో ఉంటుంది. ఆల్ సెట్టింగ్స్ కింద సిస్టమ్ ప్రెస్ చేసిన తర్వాత పవర్ అండ్ ఎనర్జీ అండ్ పవర్ ఆన్ బిహేవియర్ ఉంది కదా, ఇక్కడ గూగుల్ టీవీ హోమ్ స్క్రీన్ అని ఉంది. అది కాకుండా మనము లాస్ట్ యూజ్డ్ ఇన్పుట్ ఏదైతే ఉందో అది ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకుంటే మనం ఏదైతే HDMI జియో టీవీకి కనెక్ట్ చేసుకున్నామో అది ఓపెన్ అవుతుందన్నమాట. చూడొచ్చు, నేను టీవీ ఆన్ చేసినప్పుడల్లా ప్రతిసారి జియో టీవీయే ఓపెన్ అవుతుంది. జియో సెట్ టాప్ బాక్స్కి కనెక్ట్ అయిన ఏదైతే ఇన్పుట్ ఉంటుందో అదే ఓపెన్ అవుతుంది. అండ్ జియో టీవీలో కూడా మీరు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేంటంటే, ఇప్పుడు ఇది జియో రిమోట్. సో నేను పైన సెట్టింగ్స్ చూడండి, పైన హోమ్ ఉంది, దాని పక్కకి వెళ్తాను. సెట్టింగ్స్ ఉంది అండ్ డిస్ప్లే అండ్ ఆడియో సెట్టింగ్స్కి వెళ్ళాక HDMI సెక్ CEC అని ఉంటుంది, 1కి పవర్ ఆన్ ఆఫ్. ఇది మనం టర్న్ ఆన్ చేసుకోవాలి. టర్న్ ఆన్ చేసుకుంటే జియో టీవీ రిమోట్ ఏదైతే ఉంటుందో ఈ పవర్ ఆన్ చేయగానే టీవీ ఆన్ అవుద్ది. దాంతోపాటు బై డిఫాల్ట్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఆన్ అవుద్ది. దాంతోపాటు టీవీ సెట్టింగ్స్లో కూడా మనం HDMI CEC ఉందో లేదో చూసుకోవాలి. మనం ఇన్పుట్స్లోకి వెళ్ళి ఏదైతే HDMI టు జియో టీవీ ఉందో దాని కింద మనం చూసుకోవాలి. HDMI కంట్రోల్స్ అన్నీ ఆన్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. టీవీ ఆటో పవర్ ఆన్ విత్ HDMI డివైస్ అని ఉంది ఇక్కడ. సో ఇవన్నీ ఆన్ చేసుకోవాలండి. ఈ సెట్టింగ్స్ని మీరు పాటించండి. సో దీనివల్ల మీకు ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే, ఈ టీవీ రిమోట్ని మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఊరికే గూగుల్ హోమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీంతో అసలు పనే ఉండదు. ఇంకా ఒకటే రిమోట్తోనే మీరు అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఒక్క రిమోట్తోనే. ఇప్పుడు ఏదైతే హోమ్ థియేటర్ ఉందో, ఇది సోనీ హోమ్ థియేటర్, ఇక్కడ సౌండ్ బార్ ఉంది. ఈ హోమ్ థియేటర్కి మనకి ఏం చేయాలంటే, ఇప్పుడు ఇన్పుట్స్ ఏదైతే టీవీకి 3 ఇన్పుట్స్ ఇస్తారు. ఒకటి HDMI ఆర్క్, ఒకటి నార్మల్ HDMI 2 అండ్ ఇంకొక HDMI 3. సో HDMI ఆర్క్ అనేది 1 ఉంటుందండి. ఓకే, సో ఈ 3 ఇన్పుట్స్లో నేను ఏం చేశానంటే, HDMI ఆర్క్లో హోమ్ థియేటర్ది కనెక్ట్ చేశాను అండ్ HDMI 2లో జియో టీవీ కనెక్ట్ చేసుకున్నాను, సెట్ టాప్ బాక్స్ది. సో దీనివల్ల మనకి ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే, మనం టీవీ ఆన్ చేసుకున్నప్పుడు దాంతోపాటు హోమ్ థియేటర్ కూడా ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకున్నాక మనం ఒకటే రిమోట్తోని హోమ్ థియేటర్ సౌండ్ కూడా ఒక లెవెల్లో సెట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను 20-25 వాల్యూమ్లో సెట్ చేసుకొని పెట్టుకున్నాను హోమ్ థియేటర్ బై డిఫాల్ట్లో. అండ్ టీవీలో కూడా అది సౌండ్ మ్యాక్సిమం అయిపోతుందండి. సో టీవీతో హోమ్ థియేటర్ కూడా కనెక్ట్ అయిపోతుంది. దానికి ఇది ఒకటే ఆప్షన్, HDMI ఆర్క్లో కనెక్ట్ చేయాలి టీవీతో అండ్ మనం టీవీతో కంట్రోల్ చేసుకోవచ్చు దాన్ని. ఓకే, సో ఇదండి బేసిక్గా మనం చేసే సెటప్. నేనైతే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఎయిర్ ఫైబర్ విషయానికి వస్తే, జియోది నేను రీసెంట్గా 500 రూపీస్ ఏదైతే ఆఫర్ ఇచ్చారో ఆ ఆఫర్ని నేను క్లెయిమ్ చేసుకున్నాను. అది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి, ఎప్పుడు వస్తారు, ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు కావాలంటే ఈ వీడియోలో మీకు కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియో అదే పెడతాను నేను. అంతవరకు స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్.